హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ మధ్య మ్యాచ్లో శ్రీలంక 10 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి మొత్తంగా నిన్నటితో లీగ్ మ్యాచెస్ అయితే ముగిశాయని చెప్పుకోవచ్చు. ఇక రేపే సెమీస్ పోరు, మళ్ళీ ఎల్లుండి గ్యాప్, మళ్ళీ సండే రోజు ఫైనల్స్ అయితే ఉండబోతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పంజాబ్ కింగ్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదేవిధంగా ఫ్రాంచైజెస్ అన్నీ ఐపీఎల్ పాలక మండలికి ఒక విషయాన్ని ధృవీకరించారు, అది కూడా చెప్తాను. ముందుగా ఐపీఎల్ పాలక మండలికి ఫ్రాంచైజెస్ అన్నీ ఏం చెప్పాయంటే, ఇన్ని రోజులు 3 ఏళ్లకు ఒకసారి మెగా వేలం ఉండేది, ఇకపై దాన్ని 2 ఏళ్లకు పెంచాలని కోరింది. వచ్చే వారం ఎలాగో సమావేశం అవ్వబోతుంది కాబట్టి చాలా విషయాలు డిస్కస్ చేస్తారని తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా పంజాబ్ కింగ్స్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, సంజయ్ బంగర్ని వాళ్ళు హెడ్ కోచ్గా నియమించుకోవాలని అయితే భావిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్కి డైరెక్టర్గా ఉన్నటువంటి సంజయ్ బంగర్ ఆయనని హెడ్ కోచ్ కింద వాడుకోవాలని అయితే భావిస్తోంది. ఇప్పటివరకు మాజీ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆయన హయాంలో ఒకసారి కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ పంజాబ్ కింగ్స్కి ఆశించిన ఫలితాలు అయితే రాలేవు. లీగ్ మ్యాచెస్లో ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ ఆ లీగ్ మ్యాచెస్ లాస్ట్లో డీలా పడటం మనందరం చూస్తూ వస్తున్న విషయమే స్టార్టింగ్ నుంచి. అందుకనే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది అని తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా నిన్న శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ ఉమెన్స్ ఏషియా కప్ 2024 మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న థాయిలాండ్ అసలు వాళ్ళకి స్టార్ట్సే రాలేవు. స్టార్టింగ్లో భూచత్తం, గత మ్యాచ్ పర్ఫార్మెన్స్ 40 రన్స్ వేసిన భూచత్తమే నేటి మ్యాచ్లో డక్అవుట్గా వెనుదిరగడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు. కానీ పోయినసారికి మాత్రం 47 రన్స్ అయితే చేసి నాట్అవుట్గా ఉంది. ఆమె కారణంగానే 93 అయినా స్కోర్ చేయగలిగింది అని చెప్పుకోవచ్చు. మిగతా వారందరూ 12, 13 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్, కానీ వచ్చిన వాళ్ళందరూ 8, 9, 6, 5 ఈ విధంగా వెళ్ళిపోవడం అయితే జరిగింది, ఒక పిన్ కోడ్ లాగా. ఇక సుగంధిక కుమారికి, ప్రియదర్శినికి అండ్ కులసూర్యకి, అది అచిని కులసూర్యకి అండ్ కవిష దిల్హారికి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. పైన చెప్పిన కవిష దిల్హారికి ముందు చెప్పిన వారందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది, ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన శ్రీలంక ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 11.3 ఓవర్స్లోనే ఈ 94 రన్స్ని చేజ్ చేయడం గమనార్హం. కాకపోతే చమరి అట్టపట్టు మాత్రం 1 రన్ దూరంలో హాఫ్ సెంచరీకి చెరువులో నిలిచిపోయింది. కానీ అప్పటికే విజయ లక్ష్యం చేరువవడంతో తాను హాఫ్ సెంచరీ అయితే చేయలేకపోయింది. అండ్ విష్మి గుణరత్నే మాత్రం 39 రన్స్ అయితే చేసింది. ఈమె దాంట్లో ఒక 6, 4 బౌండరీలు అయితే ఉన్నాయి. అండ్ చమరి అట్టపట్టు దాంట్లో అయితే 2 4లు, 4 6లు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్, అగైన్ చమరి అట్టపట్టుకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. చమరి అట్టపట్టు కూడా ఒక వికెట్ కూడా తీసుకుంది, చెప్పడం మర్చిపోయాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ కనుక ఇండియా ఫైనల్స్లోకి వస్తే శ్రీలంకనా పాకిస్తానా?
ఏమనుకుంటున్నారు మీరు? ఫైనల్ ప్రత్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక అప్డేట్తో మేము ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. Stop.